నమస్తే వెల్కమ్ టు మన భారత్ టీవీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ పోలవరం నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు జగ్గయ్యపేట డిపోలో నూతన ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం చేసిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా పోలవరం నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు. ఆనందం ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2 సంవత్సరాలకి ఇదేదో 20 ఏళ్లు 30 ఏళ్లు కాకుండా 2 ఇయర్స్ కి 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 అండ్ డ్యామ్ మార్చ్ 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోలో నూతన ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ చేతుల మీదుగా జగ్గయ్యపేట విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పేట ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే, డిపో అధికారులకు జగ్గయ్యపేట బస్ స్టేషన్ ఆవరణంలో ప్రయాణికులకు అవసరమైన మంచినీరు, మరుగుదొడ్లు, మంచినీరు, బావి తదితరులు పరిశుభ్రంగా ఉంచాలని, ఆర్ఓ వాటర్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మరియు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన మధ్యాహ్న భోజన విరామ గది ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించడం అభినందనీయమే, కానీ ఆ బస్సుల్లో పనిచేసేటువంటి హైయర్ బస్ డ్రైవర్లు అరాచకాలు ఎక్కువ. జగ్గయ్యపేట నుండి విజయవాడకు మార్గమధ్యంలో రిక్వెస్ట్ స్టాపులు ఉన్నవి. అక్కడ ఆపమంటే మహిళలని చూడకుండా కూడా దుర్భాషలాడుతూ ఉంటారు. అదే మన కండక్టర్ అడిగితే అంతా డ్రైవర్ ఇష్టమని అంటాడు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే చొరవ చూపాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.
నీళ్ళు కొట్టావా మళ్ళీ సార్ డైరెక్ట్ ఈగా ఈ కుర్చీలన్నీ సర్కాలు సివిల్ అమ్ముతున్నారు. పక్కన పెట్టాము. ప్రయాణికులు బస్ స్టాండ్లో కూర్చోడానికి ఒక ఇప్పుడు కనీసం బస్ స్టాండ్లో నాయకుల సౌకర్యాలు అవసరం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం 2020ను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని, విద్యుత్తును ప్రైవేటు పరం చేసే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ముందుగా 2000 ఆగస్టు 28వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జరిగిన ప్రదర్శనలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సభ్యురాలు పి మణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొట్ట ఈశ్వరమ్మ, జి అప్పలరాజు, వై రాజు, గౌరీష్, కుమారి, జ్యోతిశ్వరరావు, విజయ, అప్పారావు, చంద్రశేఖర్, నరసింగరావు, సిపిఐ నాయకులు మన్మథరావు, అచ్యుతరావు, కాసుబాబు, కాసుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల సంతాపం తెలియజేస్తూ ఒక నిమిషం మౌనం పాటించవలసింది. విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని, ఏదైతే 2020 విద్యుత్ సవరణ చట్టం ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం. గత 2020 సంవత్సరంలో నేటికి 24 సంవత్సరాల క్రితం
విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రైవేటీక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అక్రమంగా వాళ్ళని కాల్పులు జరిపి 3 ప్రాణాలని బలిగొన్నది. అందులో విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, అలాగే రామకృష్ణ అన్నట్టు 3 యువ కిషోరాలు పట్టణ పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిరోజు వారు చనిపోయిన రోజుని విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభగా మనం జరుపుకుంటూ ఉన్నాం. నేటికి 24 సంవత్సరాలు అయినా సరే ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి పోరాడుతూ ఉన్నాం. భవిష్యత్తులో విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ సంస్కరణలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన విద్యుత్తును మొత్తం కూడా అదానికి అప్పజెప్పాలి, కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతూ ఉన్నారు. ఇటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి. రైతుల వ్యవసాయానికి పంపు సెట్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి. రైతాంగానికి గృహోపయోగాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ విద్యుత్ సంస్కరణని పూర్తిగా రద్దు చేయాలి, విద్యుత్ అందుబాటులో ఉండాలి ప్రజానికానికి అని చెప్పేసి డిమాండ్ తోటి విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజానికాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్కరణని తక్షణం ఆపాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణ తక్షణం ఆపాలి. లేకపోతే గతంలో ఏ రకంగా 2000 సంవత్సరంలో ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి ఈ సంస్కరణను వ్యతిరేకిస్తాం, తిప్పికొడతామని హెచ్చరిక చేస్తాం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమాలు విశాఖలో ఈ నెల 30 నుండి వచ్చే నెల సెప్టెంబర్ 2 వరకు పండగ వాతావరణంలో పార్టీ శ్రేణులు అభిమానుల నడుమ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. బుధవారం రాజేంద్ర నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 30న విశాఖ నగరం అంతటా పార్టీ శ్రేణులతో మొక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో పోర్టు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 31న ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బీచ్ పరిశుభ్రత నిర్వహిస్తారని తెలిపారు. వచ్చే నెల సెప్టెంబర్ 1న ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు రాజేంద్ర నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం. కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం ముఖ్య నాయకులందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి చైర్మన్ గారు
మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసైని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నంకి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ వైసీపీ హయాం పరిపాలనా రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో ఇష్టానుసారంగా భూములను కొట్టేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఇదే విషయమై ఆయన భీమిలిలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేసిన వి విజయసాయిరెడ్డి, వైసీపీ ప్రస్తుత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూదందాలకు పాల్పడ్డారన్నారు. ఎంత దారుణంగా భూములను కొట్టేశారంటే ఉదాహరణకు 10 రూపాయలు విలువ చేసే భూములను కేవలం 3 రూపాయలకే లాక్కున్నారన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ స్పందించి భీమిలి ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేస్తే వైసీపీ అరాచకాలకు గురైన అనేక మంది బాధితులు ముందుకు వస్తారన్నారు. తద్వారా భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం జరగడంతో పాటు నిందితులకు చట్టపరమైన శిక్షలు పడతాయన్నారు. ఆ కృతం ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు. కమర్షియల్గా వాళ్ళు వ్యాపారం చేస్తారు తప్ప ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమి చేయడం వాళ్ళు చేస్తారు. తక్షణం ఆ భూములు వెనుకలాక్కోని చెప్పి తెలుగు స్టేట్ డిమాండ్ చేస్తారు. అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఈరోజు పూర్తిగా బ్రష్ పెట్టిపోయింది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారి హయాంలో అది విశ్వవిద్యాలయం కాస్త ఒక రాజకీయ అడ్డాగా మారిపోయింది. ఆయన హయాంలో చాలామంది ప్రొఫెసర్ని ఎటువంటి అర్హత లేకుండా నియమించారు. అలాగే పిహెచ్డీలు కూడా దానికి ఒక సరైన పద్ధతి లేకుండా ఉండడం జరిగింది. సో దీని అన్నింటిపైన పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్ కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వవైపు రావాలని కోరుకుంటున్నాం. ఎందరో మంది మహానుభావులు అటు వెంకయ్యనాయుడు గారు కానీ, హరిబాబు గారు కానీ, దూరు సుబ్బారావు గారు కానీ, పల్లంరాజు గారు ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన. మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తుంటే ఈవేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోతే సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు. ఒకటే కోరుతున్నాం, ప్రసాద్ రెడ్డిపై విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు విషయం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఉంది. అసలు విశ్వవిద్యాలయంలో రాష్ట్ర విగ్రహం ఏ హక్కులు జరుగుతున్నాయి? ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టారు, కానీ విశ్వవిద్యాలయంలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేమి రాజకీయ అడ్డా కాదు. ఇవాళ గత పాలకులు విశ్వవిద్యాలయంలో దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చేశారు. అందులో ఒకటే కోరుతున్నాం, ఇప్పటికే కూడిన రోజు వచ్చి 2 నెలలు దాటిపోయింది. అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ విగ్రహాన్ని తొలగించమని కోరుతాను. లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకు వచ్చి తొలగిస్తాం మనం చేస్తాం తప్ప ఇది
ఆంధ్ర యూనివర్సిటీ భ్రష్టు పట్టిస్తున్న విగ్రహం. ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు. మరి అలాంటి ఆశయాల్ని గత ప్రభుత్వం మంటగలిపేస్తుంది. కానీ కనీసం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం కావాలని, అది కూడా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా దృష్టి సాధించాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. మరి ఇలాంటి వాళ్ళని మీరు రెడ్ బుక్ అన్నారు. ఆ రెడ్ బుక్ ఏదో విశాఖపట్నం నుంచి ప్రారంభించని చెప్పి లోకేష్ గారు కోరుతున్నారు. ఈరోజు ప్రజలకి అన్యాయం చేశారు గత పాలకులు, గత ప్రభుత్వం. మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకి న్యాయం జరగాలి. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మనవడిగా ఆదుకోవాలని లోకేష్ గారు కోరుతున్నారు. ఎందుకంటే లోకేష్ గారు విజన్ లీడర్. ఆయన రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని అది తప్పిస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము కోరేది ఈ భీముని ప్రజలు ఏవైతే భూదందాలు లాక్కున్నారో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఆ భూములు వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విస్తరణ మళ్ళీ పూర్వవైభవం లోకేష్ గారు కావాలని తెలుగు శక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జై హింద్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు లేదని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజున పాత్రికేయ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ పై కొట్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 60 రోజుల పరిపాలనలో ప్రతి క్షణం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అత్యవసరమైన త్రాగునీరు, రోడ్లు తదితర కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. 5 ఏళ్ల పాటు అవినీతి సొమ్ముకు అలవాటు పడిన మీకు 60 రోజులుగా ఆదాయం లేకపోయేసరికి సమస్యలన్నీ గుర్తొస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యులను సైతం వదలకుండా సొమ్ములు వసూలు చేసిన ఘనత మీకే దక్కుతుందన్నారు. మట్టి తవ్వకాల్లో డబ్బులు సంపాదించారని, గవర్నమెంట్ మద్యం షాపుల లీజు పేరుతో ప్రతి నెల ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేసుకుని అవినీతి సొమ్ము ఇకపై రాదనే బాధతో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కార్యకర్తలకు కప్పు కాపీ ఇవ్వలేని మీరు నిజాయితీ పరులైన జనసేన కార్యకర్తలను విమర్శించడం తగదని, మీ ఇల్లు చక్కబెట్టుకొని మాపై విమర్శలు చేయాలన్నారు. మీరు పార్టీ మారుతారేమో అన్న అభిప్రాయం మీ కార్యకర్తల్లో ఉంది. దానిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలన్నారు. నిన్న మాజీ శాసనసభ్యులు కుర్సొచ్చినట్టు మాట్లాడే విధానం చూశారు మీరు. 2 నెలల కాలం అయింది నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత. 2 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించిన తప్ప నా కోసం, నా వ్యాపారం కోసం నేను ఆలోచించిన విషయం ప్రజలందరికీ తెలుసు. నేను మాట్లాడుతూ ఉన్నాడు, కార్యకర్తల కోసం గోతులు పుడుతున్నాడు. సన్నాసి మాటలు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుని కనీసం గొయ్యి కూడా పోచలేని అసమర్థుడు ఇవాళ ఎలా పుడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏ కార్యకర్త, మా కార్యకర్తలు ఎవరు ఈ రోజు వరకు మేము డబ్బు సంపాదించిన పార్టీకి వచ్చిన నా దగ్గర ఎవరు లేరు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతమొందించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, లూటీ నుంచి ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన జన సైనికులు ఉన్నారు మా దగ్గర. మీకులాగా అసలు మీ కార్యకర్తలకే ఓ కప్పు కాఫీ ఇవ్వకుండా మొత్తం అంతా నువ్వే లాగిన సందర్భం ఈ ఊరు అందరికీ తెలుసు. ఇళ్లు కట్టిన కానించి, బ్రాందీ షాపుల్లో కానించి, మట్టి అమ్ముకున్న కానించి, గ్రావెల్ లారీ కానించి, గ్రావెల్ రోడ్ల దగ్గర నుంచి, లిక్కర్లో షాపులు కమిషన్ దగ్గర నుంచి, శాండ్ యార్డ్ కానించి ఏది వదలకుండా రాష్ట్రాన్ని జగనన్న కాలనీ పూడి దగ్గర నుంచి, జగనన్న కాలనీ కొండం దగ్గర నుంచి అవినీతి లేని పరిస్థితి లేదు నీకు. అన్ని వార్డుల్లో ఇల్లు కట్టుకుంటూ డబ్బులు ఇవ్వాలి. ఇంత అవినీతి మంత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడుతూ ఉంటే ఆకాశం మీద ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీ నాయకుడికి తెలుసు. నీకు ఇంకా అర్థం అవ్వలేదేమో, ఇంకా మత్తులో ఉన్నట్టున్నావు. 2 నెలలు అయింది నీ డబ్బు చేతికి వచ్చి, అప్పుడే మీ నాయకుడు గతగతలు ఆడిపోతున్నారు. మీరు 5 సంవత్సరాల పాటు ఉండడం కష్టం. మీరు పార్టీ మారిపోతారేమో డౌట్ గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి ఆ పని. కార్యకర్తల్ని, ఊరిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. జనం మాతో ఉన్నారు. జనం నాకు ఓట్లు వేశారు కాబట్టి దానికి 10 రెట్లు సేవ చేసే నేను ఈ పని చేస్తాను. నీలాంటి తాడేకి చప్పులకు బెదిరిపోయే పరిస్థితి నాకు లేదు. ఖచ్చితంగా పని చేయడానికి ఉన్నాడు, పని చేస్తాను. రోజులు గడుస్తున్నా మృతి చెందిన పార్వతికి న్యాయం చేయలేని అధికారులు. పార్వతి మృతి సంబంధించి తప్పుడు ఫారెన్సిక్ మెడికల్ రిపోర్టులు చూపిస్తున్న మెడికల్ అధికారులు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ పై చర్యలు తీసుకోలేని పోలీసు అధికారులు. మృతి చెందిన పార్వతి కేసు పక్కదోవ పట్టిస్తున్న అధికారులపైన, తప్పుడు రిపోర్ట్స్ అందిస్తున్న అధికారులపై
ఎస్పీ, జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి మండలం హాస్టల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు విజయ్, బడేషాబ్, అల్లప్ప, హుసేని, కృష్ణ, మునిస్వామి, కాసిం, అంజీ, లక్ష్మీరెడ్డి, బాషా, హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, అధికారుల నిర్లక్ష్య వైఖరి, 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 చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, పార్వతి కుటుంబం వెంటనే న్యాయం చేయాలి, పార్వతి కుటుంబం వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి, పార్వతి కుటుంబం వెంటనే న్యాయం చేయాలి, పార్వతి కుటుంబం వెంటనే న్యాయం చేయాలి, పార్వతి కుటుంబం వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, జిందాబాద్ 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 చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా వ్యాప్తంగా ఏపీ మోడల్ స్కూల్లో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి జిల్లా సమితి పిలుపులో భాగంగా కోసిగి మండల ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు విద్యార్థి చనిపోయి 23 రోజులు గడుస్తున్నా ఆ విద్యార్థి కుటుంబానికి కానీ, ఆ విద్యార్థి ఎందువల్ల చనిపోయిందని కానీ పోలీసు అధికారులు పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. దాదాపు 23 రోజులంటే పోలీసు అధికారులు ఏ కేసుని టేకప్ చేస్తే 2-3 రోజుల్లోనే ఆ కేసుని మొత్తానికి అప్పచెప్పేస్తారు. కానీ ఈ అమ్మాయి చనిపోయి 23 రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి కానీ ఇప్పటి వరకు ఫారెన్స్ రిపోర్ట్స్లోన 5-15 నిమిషాలకు మరి హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు మళ్ళీ డాక్టర్ మెడికల్ సంబంధించి రిపోర్ట్స్ ఇచ్చారు. మరి అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ 5-4 నిమిషాలకు ఆ అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్ నందు తీసుకెళ్తే 10 నిమిషాల లోపే మరి ఆదోనికి ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో వాటి విషయాలు బయట పెట్టాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాస పర్వదినాన వస్తున్న భక్తులకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని, తిరుమలలో ఉన్న బ్రేక్ దర్శనం మాదిరి వేములవాడలో కూడా శ్రావణ మాస ప్రారంభం రోజున బ్రేక్ దర్శనం ప్రారంభమైందని, 2 రోజుల క్రితం వరకు 1400 బ్రేక్ దర్శనాలు జరిగాయి. దాని ద్వారా 15 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వం ఏటా 100 కోట్ల బడ్జెట్లో పెట్టి ఆలయ అభివృద్ధి చేస్తామన్నారు. కానీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉందని, పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2024-25లో ఆర్థిక బడ్జెట్లో 50 కోట్ల బడ్జెట్లో కేటాయించారని, ఆలయ విస్తరణ జరిపి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, శృంగేరి పీఠాధిపతికి వెళ్లి ఆలయ పరిసరాలు విస్తరిస్తామని, వేములవాడ టెంపుల్ సిటీగా మారుస్తామని అన్నారు. గత ముఖ్యమంత్రి ఏనాడు సమావేశం నిర్వహించలేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు, గదులు నిర్మాణం తదితర వాటిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.